ప్రేమ తిరిగొచ్చేదాకా నువ్విలా కాలుగాలిన పిల్లిలా తిరగాల్సిందే. మీరు టెన్షన్ పడుతుంటే నేను కాలు కాలిన పిల్ల తిరగడం ఏంటి సార్? జ్వరంతో నా ఒళ్ళు కాలిపోతుంది కాబట్టి కోడిని చూస్తూ కోటా శ్రీనివాసరావు బిర్యానీ తిన్నట్టు ఊహించుకోలేదా? అలాగే నువ్వు తిరుగుతుంటే నేనే టెన్షన్తో తిరిగినట్టు ఊహించుకుంటా. నీ శాడజన్ తగలయ్యా. ప్రేమేమడ రావడం లేట్ అయితే నా గతేటి? రై, నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది, ఫాస్ట్గా తిరుగు. అమ్మయ్యా, బతికించారు. వచ్చావా ప్రేమ? ఎక్కడికి వెళ్ళావు ప్రేమ? బయటికి వెళ్ళాను సార్. ఏం సార్, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళకూడదా సార్? అలానే నేను అనలేదు ప్రేమ. నా ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికెళ్తే తిరిగొచ్చే వరకు టెన్షన్ పడ్డం నాకు ఆనవాయితీ. మీరు మా మీద చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్న వ్యక్తిగా మీరన్నా మాకు అదే అభిమానం ఉంటుంది సార్. నేను బయటికి వెళ్తే మీరు ఇలా హాల్లో కూర్చొని ఎప్పుడొస్తానా అని ఎదురు చూస్తూ కూర్చుంటానంటే నేను గుడికి కూడా వెళ్ళాను సార్. ఓ, గుడికి వెళ్ళావా? అవును బాబు. ఇట్లా అమ్మా, పదండి. చూసావా, గురుభక్తి అంటే అలా ఉండాలి. నాకు ఫీవర్ వచ్చిందని గుడికెళ్ళి గురుభక్తి చాటుకుంది. పాపం, ఈడికి బిస్కెట్లు వేసుకుంటాడు. నువ్వు ఉన్నావెందుకు? గురువుగారు అంటూ గుండెల్లో గుచ్చుకునేలా మాట్లాడతావు. మీ గుండెల్లో గుచ్చుకునే మాట ఒకటి చెప్పనా గురువుగారు? ఏంటది? ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరైనా గుడికి కూడా వెళ్తారా? అమ్మో, ఈ ప్రణయ్ ఎక్కడా? ఏంటమ్మా ఇది? మీరు కూడా సర్దుకోండి. ఎక్కడికమ్మా? తెలీదు. ఎందుకో తెలీదు. మనం ఎందుకు వెళ్ళిపోవాలో నీకు తెలీదా? మనం ఇక్కడ ఎందుకు ఉండాలో కూడా నాకు తెలియడం లేదమ్మా. ఇప్పుడు మా కోసం కాదు, నీకోసం ఉండాలి. ఇక్కడ నాకేం పనమ్మా? ఏముంది ఇక్కడ? నీ భవిష్యత్తు ఉంది. అది శూన్యంలో ఉంది. ప్రణయ్ ఉన్నాడు, పరాయి వాడిలా ఉన్నాడు. మార్చుకుంటానన్నావు, మనసు మార్చుకున్నాను. అంత విరక్తి పుట్టిందేంటి ప్రేమ? ప్రేమ మీదే విరక్తి పుట్టిందమ్మా. ఏమన్నాడు? ఎవరన్నాడు? ఏంటమ్మా? నువ్వెవరన్నాడమ్మా? అంటూనే ఉన్నాడు కదమ్మా. వింటూనే ఉండాలమ్మా. మరదే కదా ఓపిక పట్టాలనేది. మారిపోయాక కూడా ఓపిక పట్టాలమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడుంటావమ్మా? బయట చాలా విశాలమైన ప్రపంచం ఉందమ్మా. అక్కడ వాళ్ళందరికీ విశాలమైన మనసులుండవమ్మా. ఇక్కడ మాత్రం మనకెవరున్నారమ్మా? ప్రణయ్ ఎదురుగుండానే ఉన్నాడు కదమ్మా. అతని ఎదురుగా కళాయిరాజా కనిపిస్తున్నాడమ్మా. కనిపిస్తే కళాయిరాజా కళ్ళకు నేను మాత్రమే కనిపిస్తున్నాను. నీ హద్దుల్లో నువ్వు ఉంటావు కదమ్మా. ఆయన హద్దులు దాటి ప్రెస్ మీట్లు పెడుతున్నాడమ్మా. అందుకే ప్రణయ్ దూరంగా ఉంటున్నాడా? ఆ కారణం తెలిస్తే కరెక్ట్ చేసుకునేదాన్ని కదమ్మా. శివాజ్ఞ ఆడించే నాటకమని నీకు అనిపించడం లేదా? నా బతుకు తెల్లారుతుందా, చీకట్లోనే మక్కుతుందా? అదేంటే? అదంతేనమ్మా. బొమ్మ బొరుసు హాట్ అయిపోయింది. ప్రేమ,
నా బతుకు ఇలాగే తెల్లవారుతుందేమోనమ్మా. అలా మాట్లాడకే. లేకపోతే చీకట్లోనే మగ్గిపోతుందేమో. నిరాశ పడకే. ఏం చేయనమ్మా? ఓపిక పట్టు. ఇది ఆ ఓపికకి ఆవలిగట్టు. నీ ప్రేమలో ఉన్న నిజాయితే ప్రణయ్ని రప్పించింది. ఇంకో రకం నరకాన్ని వెంట తెచ్చింది. నీ భర్తని నీ దగ్గరికి రప్పించిన నీ ప్రేమ గెలుస్తుందమ్మా. ప్రేమకి గెలుపుంటుందా? ప్రభు సన్నిధిలో కాసేపు కూర్చో. దుఃఖం ఓడిపోతుందా? మనసు ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళు. కనపడ్డట్టే కనపడ్డారు, తర్వాత తప్పిపోయారు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారో ఏమో. నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? యూసఫ్ కూడా చెక్ పోస్ట్లో రాత్రిపూట వేడివేడిగా ఇడ్లీలు వేస్తుంటారు. నేను తిని నీకోసం తీసుకొచ్చాను. తీసుకో. నాకొద్దు. బాగుంటాయమ్మా. నాకు నిద్ర వస్తుంది. కాస్త తిని పడుకోమ్మా. మధ్యరాత్రి కూడా ఆకలేస్తుంది. ఆకలేస్తే అప్పుడు లేచి తింటాలే. దేని గురించో ఈ పాప బాగా దిగులు పడుతున్నట్టుంది. రేపు నేను కాసేపు బయటికి తీసుకెళ్తేనే ఈ దిగులంతా పోయేటట్టుంది. ఎక్కడో పెట్టానే. ఫ్రెండు, ఇక టాబ్లెట్ పెట్టాను, కనపట్లేదు. నువ్వేమన్నా చూసావా? దొరికింది. ఫ్రెండ్, ఆ టాబ్లెట్స్ దేనికి? నాకు మూర్ఛరోగం ఉందమ్మా. నాకు ప్రణయ్ కావాలి, ప్రశాంతత కావాలి, ప్రేమ కావాలి. నా కాపురం నిలబడాలి. ప్రణయ్ దూరం అయితే నేను బ్రతకలేను జీసస్.
చూసావురా, నాకు జ్వరం వచ్చిందని ప్రేమ నా కోసం ప్రార్థన చేస్తుంది. ఇలా అడిగానో లేదో అలా రప్పించేశావా? విన్నావా? నన్ను చూడాలని జీసస్ని అడిగిందంట. తను అడగగానే జీసస్ నన్ను రప్పించేశాడ్రా. చూడు జీసస్, చేసిందంతా చేసేసి ఏమి ఎరగినట్టు ఎలా చూస్తున్నాడో. విన్నావరా? చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు చూస్తున్నానంటరా. సార్ మీ సూపులో అదేదో తప్ప అంత అమ్మాయికత్వం ఆవిడకి ఎలా కనిపించింది సార్? ఏది మళ్ళీ కుమారి ప్రేమ అని పిలుస్తావా? చూస్తాను. నువ్వుండగా నేను కుమారి ప్రేమని ఎలా అవుతాను? సార్ 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 కూర్చు. ఏంటిదంతా? ఎందుకిలా చేసావు? ఎందుకిలా చేసావు? నన్నెందుకింత టార్చర్ పెడుతున్నావు? రే, ఏమంటుందిరా? వినిపించట్లేదు సార్. జీసస్తో మాట్లాడుతుందా, నాతో చెప్తుందా? జీసస్తోనే అలిగినట్టు మాట్లాడుతున్నారు సార్. ప్రేమ జీసస్తో డైరెక్ట్గా మాట్లాడగలదురా. మా పెళ్లి కూడా ఏ చర్చిలో చేయొచ్చో చర్చిస్తే బాగుంటుందిరా. సార్ ఆవిడేదో పర్సనల్ ప్రాబ్లం చెప్పుకుంటుంది సార్. నీ బొందరా, ఏం విన్నావు? ఇదిగో ఇలా అడిగానో లేదో ఇలా రప్పించావా అంది. తెలుసా నీకు? వాడు నాకు ఎదురు పడకూడదన్నా రప్పించారేంటి ప్రభు అనుకుంటున్నారా పిచ్చి సన్నాసి. ఎందుకు ఇన్ని రోజులు దాగుడు మూతలాడావు? ఎందుకు నన్ను ఇంతగా ఏడిపించావు? వద్దు, నువ్వేం చెప్పొద్దు. నన్నే మాట్లాడినివ్వు. దూరంగా ఉన్నావెందుకు? రా దగ్గరికి రా. ఏడు సార్, క్యాన్సర్ వచ్చిన అక్కిన నాగేశ్వరలో నడుతుండ్రు. కొడితేనే కాదు సార్, పడిపోయిన పొలం రాలిపోతాయి సార్. రే, ఈ సంతోష సంబరాన్ని తట్టుకోలేక నా కళ్ళు బయర్లు కమ్ముతున్నాయరా. పడిపోకముందే పడుకో పెట్టేస్తే సార్. మీరు కానీ పడిపోతే 10 మంది చీడ్స్కెళ్ళాల్సి వస్తుంది సార్. పదండి సార్, పడుకుందరు. పదండి సార్, బెడ్రూమ్కి వెళ్దరు. నీలో కవి ఉన్నాడని నాకే తెలియదు. పాటలు ఎప్పుడు రాయడం మొదలు పెట్టావు? నిన్న ఏం పాట రాసావు? ఎంత బాగుందా సాహిత్యం. ఏంటది? పువ్వులు పుప్పొడి రాల్చిన చప్పుడు, కనురెప్పలు అల్లన వాల్చిన చప్పుడు, సవ్వడి లేని చప్పుడు, గుండె గుర్తించేదెప్పుడు. ఆ తర్వాత పూర్తి చేయలేదేంటి? నేను పూర్తి చేయనా? సవ్వడి లేని చప్పుడు, గుండె గుర్తించేదెప్పుడు, నీతో ప్రేమలో పడినప్పుడు. ఏంటి, నన్ను ఏడిపించడానికి స్నేహకు దగ్గరవుతున్నావా? నా మీద అంత కోపం వచ్చిందా? లేకపోతే
లేకపోతే నువ్వు నాకు పేపర్స్ తెచ్చిచ్చేదాకా ఇలాగే వెంటాడుతుంటాను. నువ్వు ఆ పేపర్స్ తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టిన మరుక్షణం బంగారాన్ని నీ చేతుల్లో పెట్టేస్తాను. బంగారం నీ దగ్గరే ఉన్నట్టు రుజువు చూపించు. అప్పుడు నువ్వు అడిగిన కాగితాలు తెచ్చిస్తాను. ఎక్కడ బంగారం ఎక్కడ? ఇక్కడే చూశాను మేడం. కళ్ళు మూసి తెరిచేలోగా చటుక్కున మాయమైంది. చూసి కూడా వదిలేశారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? ఇన్ని రోజులు ఒక చిన్న పాపని పట్టుకోలేకపోతున్నారు. లేదు మేడం, ఖచ్చితంగా ఈ ఏరియాలో తిరుగుతూ ఉంటుంది. ఈసారి ఎలాగైనా పట్టుకుంటాం మేడం. మాటలు కాదు, చేతల్లో చూపించండి. వెళ్ళండి. ఆ. నా లైఫ్లో నాకు స్నేహ తప్ప ఎవరూ లేరు. స్నేహం నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇకనైనా నన్ను డిస్టర్బ్ చేయకుండా మీ పని మీరు చూసుకుంటే నేను రిలీఫ్గా నా కెరీర్ నేను చూసుకుంటాను. సారీ మేడం, నేను మా వాళ్ళతో షాపింగ్ చేయాలి. మీరు ఇంటికి వెళ్తాం లేట్ అయితే కళాయిరాజా సార్ ఇక్కడ కూడా వచ్చేస్తారు. వెళ్ళండి మేడం ప్లీజ్. నేను నీకేమవుతాను నీకు తెలీదా? నీకు స్నేహం కావాల్సి వచ్చిందా?
ఎందుకు ఇలా వెంట పడేలా చేసుకుంటున్నావు? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? ప్రేమకు ప్రణయ్ సొంతం అంతే. ఎందుకు ప్రేమ నా మీద అంత చనువు చూపిస్తుంది? ఏదో హక్కున్నట్టు ఎందుకు ప్రవర్తిస్తుంది? కళైరాజా సార్ ప్రేమిస్తూ ప్రేమని తనింట్లో పెట్టుకుంటే ఆమె నాకు దగ్గర కావడానికి ట్రై చేస్తుంది. నాకు షర్టు కొనిస్తానంటూ ఏంటి? నేనేదైనా అంటే అంతగా ఫీల్ అయిపోవడం ఏంటి? రే, ఏదిరా ప్రేమ? సార్ మేడం మనల్ని తలెత్తుకునేలా చేసినారు సార్.